తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అండి, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు నిన్న 15th August 2025 ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్ నియర్లీ 118 పోస్ట్. ఏది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏపీపీస్. టోటల్గా 285 ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతం అయితే 118కి అయితే అప్రూవల్ అయ్యి క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. ఎంతో అవసరం ఉన్నా కూడా ఇవన్నీ లేకుండా నడిపిస్తుంది. ఈ విధంగా చేసిన దానివల్ల సఫిషియెంట్ స్టాఫ్ను ఫిలప్ చేసుకోకుండా నడిపించిన దానివల్ల ఏమైంది, న్యాయం అనేది డిలేగా జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ అనేది గ్రహించాలా. వెంటనే అసలు మనకు పాపులేషన్ ఎక్కువ, రిక్వైర్మెంట్ ఎక్కువ, సప్లై ఏమో తక్కువ. అపాయింట్ చేయదు, పట్టించుకోరు. ప్రజాస్వామ్య దేశంలో పట్టించుకోరంటారు, నడిపిస్తూ అంటారు అంతే. ఎవడు ఏమన్నా పని, ఎవడు అవసరాలు ఏమైంది అనేది అదంతా అనవసరం. ఎవరన్నా ఎటన్నా పోకండి, అదే అనమాట. అయితే ఎనీహౌ ఇది మాత్రం అన్ఎంప్లాయీస్ మాత్రం గుడ్ న్యూసే. దీంట్లో ఈ ఏపీపీ అనే పోస్టులు అనేటివి లా సర్టిఫికేట్ అనేది దీని మెయిన్ దాని బేస్ పైనే ఇవి ఆధారపడి ఉంటుంది. వాళ్ళకే ఆ ఆపర్చునిటీస్ ఇస్తారనమాట. కాబట్టి లా సర్టిఫికేట్ ఉండేటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. ఈ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేసేటువంటి వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ 14th April 2025 ముందు సర్టిఫికేట్ ఉండాలంట. అది ఉంటేనే అప్లై చేయాల. దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఉందండి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి కూడా అవకాశం ఉంది. వీళ్ళు 3 years ఇన్ అడిషన్ టు ది లెంగ్త్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ అయింది ఎన్సీసీ. ఎస్సీ ఎస్టీ బీసీకి ఏమో 5 years రిలాక్సేషన్, అది అందరూ తెలిసిందే. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 10 years అనమాట. ఇంకేమంటే మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయాలా. మీరు ఏదైనా కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నా, ఏమైనా పెనాల్టీస్ ఉన్నా, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలా. లేకపోతే రేపొద్దునే అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అవి బయటకు వస్తేనా వాళ్ళు మీకు ఉద్యోగాలు పోతాయి. కాబట్టి డోంట్ మేక్ ఎనీ సపరేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. అంటే సిచ్యువేషన్స్, కొంతమంది కేసెస్ పెండింగ్ ఉంటే అవి రాయరు అనమాట. కొంతమందికి పెనాల్టీస్ ఒక 2000 వరకు పడింటే అవి కూడా రాయరు. అవి కూడా కంపల్సరీ రాయాల. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కేసు కూడా నేను ఈ మధ్యకాలం ఒకటి వేయడం జరిగింది హైకోర్టులో. అది కేసు కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఎండుకై వచ్చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇష్యూ చేసిన నోటిఫికేషన్స్లోనే. కాబట్టి ఆ కేసులో ఆ అబ్బాయికి యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి తెలీదు. తర్వాత అది నోటిఫికేషన్ వచ్చేటప్పటికి తెలిసింది. ఆ అబ్బాయికి చాలా రోజులు తెలియదు. కోర్టు నుంచి సమస్య వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి తెలిసింది కేసు రిజిస్టర్ అయిందని ఆ అబ్బాయి పైన. తర్వాత నోటిఫికేషన్లో క్లియర్గా రాశాడు కూడా. ఇది అటెస్టేషన్ ఫామ్ అని ఉంటుంది, దాంట్లో రాశాడు. అయినప్పటికీ కూడా అది దాచిపెట్టాడని చెప్పేసి మారల్ టర్పిట్యూడ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి అబ్బాయికి ప్రొవిజనల్ సెలక్షన్ అయినా కూడా అది క్యాన్సిల్ చేశారు. ఆ క్యాన్సిలేషన్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి నేను వేశాను. అవతార్ సింగ్ కేసు బేస్డ్ అయింది. అవతార్ సింగ్ కేసు పైన అది నడుస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ పైన ఖచ్చితంగా ఆ అబ్బాయికి వస్తుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏది దాచిపెట్టుకోండి, ఉండేది ఉన్నట్టు చెప్పేసేయండి, ఏం కాదు. అదనమాట.